పరిపూర్ణత గురించి మనం తెలుసుకున్నాం. ఈ వారం విశ్వాసం యొక్క పరిపూర్ణత గురించి మనము తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 1 పేతురు రాసిన పత్రిక 1 అధ్యాయం 5వ వాక్యం నుంచి 7వ వాక్యం దాకా చదువుకుందాం. 1 పేతురు 1 అధ్యాయము 5వ వాక్యం నుంచి 7వ వాక్యం దాకా చదువుకుందాం. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమని మనం చదువుచున్నాం? 1 అధ్యాయం 5వ వాక్యంలో కడవరి కాలమందు బయలుపరచబట్టకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ శ్వాసము పరలోకమందు భద్రపరచబడి ఉంది. ఏమంట? రక్షణ. చెప్పండి అందరూ, రక్షణ. కాబట్టి పరలోక రాజ్యంలో భద్రపరచబడిందంట. ఎక్కడ భద్రపరచబడిందంట? మన యొక్క రక్షణ పరలోక రాజ్యంలో భద్రపరచబడినట్లుగా ఇక్కడ మనం చదువుతున్నాం. కాబట్టి ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సిన అంటే మన ప్రభుని యేసుక్రీస్తు పరలోక రాజ్యం ఉన్నాడు. ఆ రక్షణ కొరకు మనం ఎదురు చూడాలి. ఇక్కడ ఏమని చదువుతున్నామంటే మనం చదువుతున్నాము? కడవరి కాలం అంటే చివరి దినాల్లో బయలుపరచబడడానికి సిద్ధముగానున్న రక్షణ మీకు కలిగినట్లు. కాబట్టి చివరి దినాల్లో మనకు ఒక రక్షణ ఉంది. అది ఏ రక్షణ? ఈ లోకం నుంచి పరలోకానికి వెళ్ళే ఒక రక్షణ, శరీరం నుంచి ఆత్మలోకి మహిమలోకి వెళ్ళే రక్షణ, ఈ లోకాన్ని విడిచిపెట్టి దేవుని యొద్దకు వెళ్ళే రక్షణ. ఆ యొక్క రక్షణ కొరకు మనం ఎదురు చూడాలి. ఇప్పుడు మనం మారు మనసు పొందాం, పాపక్షమ పొందాం, బాప్తిస్మం పొందాం, విశ్వసించాము, యేసుని అంగీకరించాం. అదొక రక్షణ. ఇది మొదటి రక్షణ, భూ సంబంధమైన రక్షణ. రెండో రక్షణ ఏ రక్షణ? పరలోకానికి వెళ్ళే రక్షణ. అంటే ఇక్కడి నుంచి అందరూ ఎక్కడికి వెళ్ళాలి? ఈ మనుషులను వదిలేసి, లోకాన్ని వదిలేసి, ఈ శరీరాన్ని వదిలేసి మహిమగల శరీరం ధరించుకొని దేవుని దగ్గర ఉంటాక ఏం చేయాలంటే మనము ఆ రక్షణ మనం పొందాలి. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాట మీరు చదవచ్చు. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వాక్యాలు మీకు స్పష్టంగా రాస్తుంది. మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఎక్కడుందంట రక్షణ? చెప్పండి. పరలోక రాజ్యం ఉంది. ఎక్కడుందంట? మన పౌరస్థితి అంటే మన యొక్క పౌర హక్కు, అంటే మన యొక్క సిటిజన్. అదే మనం ఉండాల్సిన స్థలం అక్కడ ఉంది. ఇది కాదు మనకు టెంపరరీ. ఏమని రాస్తుంది బైబిల్లో? మీరు భూమి మీద యాత్రికులను పరదేశంలో ఉన్నారు. ఈ భూమి మీద యాత్రికులు అంటే ప్రయాణికులమి, పరదేశం అంటే ఈ దేశం సంబంధించిన కాదు. మన యొక్క రక్షణ ఎక్కడుందంట? పరలోక రాజ్యంలో ఉంది. ఎక్కడంట? మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి మన ప్రభుని యేసుక్రీస్తు రక్షక నిమిత్తము కనిపెట్టుకొనిస్తున్నాం. చూడండి, మీరు కరెక్ట్గా వినండి ఆ మాట. మనం పరలోకం నుంచి కనిపెడుతున్నామంట, భూలోకం నుంచి కనిపెడుతున్నాం రాయబడలే ఇక్కడ. చక్కగా చూడండి, మనకేమని రాస్తుందంట? అక్కడ నుండి అంటే మన పౌరస్థితి పరలోకమందు ఉంది. అక్కడ నుండి మన ప్రభుని యేసుక్రీస్తు అను రక్షక నిమిత్తం కనిపెడుతున్నాం. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాము చెప్పండి? మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మ అభిషేకం ఉందంటే ఎక్కడున్నాం అంటే మనము పరలోక రాజ్యంలో ఉన్నాం. పోయినసారి మీకు చెప్పాను నేను. ఎఫెసీ రాసిన పత్రికలో మీరు ఆ మాట చదవచ్చు. 2వ అధ్యాయం 7వ వాక్యం ఏమని రాస్తుంది? ఎఫెసీలు మీరు చదివారు. 2:7 ఏమని రాస్తుంది? యేసుక్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టిను. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోయినాం? మనము పరలోకానికి వెళ్ళిపోయాం. ఆత్మీయ జీవితం మనం ఎక్కడున్నాము? పరలోక రాజ్యం ఉన్నాం. భూమి మీద శరీరంలో ఉన్నాం, కానీ మనం ఎక్కడున్నాం అంటే ఇప్పుడు పరలోక రాజ్యంలో మనము దేవుని యొక్క రాజ్యంలో మనం కనబడుతున్నాం. బైబిల్ ఇంకో మాట రాస్తుంది, నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు తను అలంకరించుకుని పరలోకం నుంచి దిగి వస్తుందంట. ఆమె ఎక్కడుంది? భూమి మీద లేదు. ఎక్కడుందంట? పరలోకం. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు మనం చేసే జీవితం అంతా పరలోక సంబంధం జీవితం. ఇప్పుడు మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? పరలోకానికి వెళ్ళిపోయింది. కాబట్టి మనం ఉండబోయే స్థలం ఎక్కడ? పరలోకం. మన రక్షకుడు ఎక్కడున్నాడు? పరలోకంలో. మనం ఎదురు చూసే రక్షణ కడవరి కాలంలో బయలుపరచబడ్డ సిద్ధంగా ఉన్న రక్షణ ఎక్కడుంది? పరలోకంలో ఉంది. మనం ఎక్కడి నుంచి కనిపెడుతున్నాము? పరలోకం నుంచి కనిపెడుతున్నాం. ఇప్పుడు అర్థమైంది మీకు అందరికీ? ఇప్పుడు మనం భూమి మీద ఉన్నప్పటికీ మన జీవితం ఎక్కడుంది చెప్పండి? పరలోకంలో మనకి రిజర్వేషన్ అయిపోయింది. చెప్పండి అందరూ, ఏమైపోయిందంట?
రిజర్వేషన్ అయిపోయింది. మనం భూమి మీద ఉన్నాము. కానీ మన రిజర్వేషన్ మాత్రం అక్కడ ఉంది. బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది మనకి. డెత్ కాదు, బెర్త్. ఉన్నారా? బర్త్ అనేది ఏంటంటే అక్కడ మనకి ఉండడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఇక్కడ చదువుచున్న వాక్యంలో మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షక నిమిత్తం ఏం చేస్తున్నాం మనము కనిపెట్టుకొనుచున్నాము. అందుకని ప్రతి దేవుని బిడ్డ కూడా గుర్తించాల్సి అంటే మనం భూమి మీద ఉన్నప్పటికీ అక్కడ పరలోక రాజ్యంలో దేవుడితో ఉన్నామని చెప్పేసి మనం చదువుతున్నాం. కాబట్టి మన అందరం కూడా ఎక్కడున్నాం అంటే పరలోక రాజ్యంలో మనం కనబడుచున్నాం. అందుకని నేను చదివిన మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 5వ వాక్యంలో కడవరి కాలములందు బయలుపరచబట్టకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు. ఇది కడవరి కాలం యొక్క రక్షణ అంటే ఏంటంటే భూలోకాన్ని విడిచిపెట్టి, మనుషులు విడిచిపెట్టి, శరీరాన్ని విడిచిపెట్టి పరలోక రాజ్యానికి వెళ్ళి దేవుని యొద్ద ఉండే రక్షణ. ఆ రక్షణ కొరకు, ఆ రక్షకుడి కోసం మనం ఏం చేస్తాం? పైనుండి కనిపెడుతున్నాం. ఎవరైతే మారు మనసు పొందారో, వారు బాప్తిస్మం పొందారో వారి పేరు జీవగ్రంథంలో రాయబడుద్ది. అంటే మనం ఎక్కడ స్టార్ట్ అయిపోయింది మన జీవితం? బాప్తిస్మం పొందిన వెంటనే మన పేరు ఎక్కడ రాయబడుద్ది? జీవగ్రంథంలో, గొర్రెపిల్లల జీవితంలో రాయబడుద్ది. కాబట్టి మన జీవితము అక్కడ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే బాప్తిస్మం పొందకముందు మనం చేసే లెక్క అంతా పాపంతో కనబడుతుంది. బాప్తిస్మం తర్వాత పాప జీవితం తొలగించబడి అప్పటి నుంచి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, దేవుని కుమారులుగా ప్రతీది మంచైనా చెడైనా అక్కడ రాయబడుద్ది. కాబట్టి ఇప్పుడు మన అందరం కూడా ఎక్కడున్నామంట? మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన వెంటనే పరలోక రాజ్యం మనం రిజిస్టర్ అయిపోయినాం. విన్నారా? అప్పుడు మనం ఎవరి సంబంధులమి? పరలోక సంబంధులమి. బైబిల్ ఏం చెప్తుంది? తన్ను ఎందరు అంగీకరించుతారో వారందరూ దేవుని కుమారులు అనబట్టుకు ఆయన అధికారం అనుగ్రహించాడు కదా. విశ్వాసం వల్ల అందరికీ దేవుని కుమారులుగా పిలువబడుతున్నారు. సమాధానం వల్ల దేవుని కుమారులు పిలువబడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు దేవుని కుమారులుగా మనం మార్చబడిన తర్వాత పరలోక రాజ్యం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ శరీరాన్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళాలని ఆశపడాలి. ఇప్పుడు ఆత్మ ఏమో పరలోకానికి రావాలంటుంది, శరీరం ఏమో భూలోకంలో ఉండాలంటుంది. ఏది కరెక్ట్ అంటారు? యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టింది ఎందుకు? ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మతో పరలోకానికి వెళ్ళి యుగాయుగములు దేవునితో ఉండాలని చెప్పి దేవునికి ఉద్దేశం. కాబట్టి ఆయన ఏమో అక్కడ ఉండాలని మనల్ని కోరుచున్నాడు, మనమేమో ఇక్కడ ఉండాలని కోరుచున్నాం. అందుకే పౌలు ఏమన్నాడు? నా శరీరం ఏమో ఇక్కడ ఉండాలని కోరుస్తుంది, ఆత్మ ఏమో పరలోకానికి వెళ్ళాలని కోరుస్తుంది. ఈ రెండింటి మధ్య ఇరికించబడినాను, వెడలిపోయి క్రీస్తు ఉంటాం నాకు మరీ మేలు అన్నాడు పౌలు. అంటే ఈ శరీరం ఒక పక్కన, ఆత్మ ఒక పక్కన మధ్యలో మనం ఏమైపోయాం? ఇరికించబడతా ఉన్నాం కదా. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఈ యొక్క రక్షణ అనేది మనకి బయలుపరచబడ్డానికి సిద్ధంగా ఉంది. ఈ రక్షణ పొంది మనం ఎక్కడికి వెళ్ళాలంటే పరలోక రాజ్యాన్ని మనము వెళ్ళాలి. అందుకే ఏమని రాస్తుంది? రక్షణ కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు. అంటే ఏంటంటే విశ్వాసం వలన మనము దేవుని శక్తి వలన మనం కాపాడబడుచున్నాము. కాబట్టి మన కొరకు ఆ శ్వాసము పరలోకలో భద్రపరచబడింది. మన రక్షణ ఎక్కడని చెప్పండి? పరలోక రాజ్యంలో మనకి భద్రంగా ఉంది. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. చెప్పండి అందరూ, దేని ద్వారా అంట? విశ్వాసం ద్వారా. విశ్వాసం ద్వారా మనం అందరం కూడా ఎక్కడున్నామంటే ఇప్పుడు పరలోక రాజ్యంలో మనము కనబడుచున్నాము. అందుకని బైబిల్లో రాస్తుంది కదా ఎన్నో సందర్భాలు. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31 వాక్యం చూడండి అమ్మా. అపోస్తుల కార్యం 16:31లో ఆ చెరసాల అధిపతికి పౌలు గారు ఏమని చెప్పాడు? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదరని చెప్పి. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు శీల చెరసాలు వేసిన తర్వాత, వాళ్ళు ప్రార్థనలు చేసిన తర్వాత దేవదూతలు వచ్చి చెరసాల్లోంచి వాళ్ళు విడిపించిన తర్వాత ఇలా పారిపోయారు అనుకొని చెరసాల నాయకుడు నన్ను చంపేస్తారు మా అధికారం చెప్పి తను సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు, చనిపోవాలనుకున్నాడు. అప్పుడు ఇక సేవకులు చెప్తున్నారు, పౌలు శీల ఏమని చెప్పారంటే, అప్పుడు ఏమంట? ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుమో ఏమంట? అందుకు ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుమో, అప్పుడు నీవును నీ ఇంటి వారు ఏమవుతారంట? రక్షణ పొందుతారు. కాబట్టి ప్రతి దేవుని బట్టి గుర్తించాల్సి అంటే నువ్వు ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా చనిపోవాలి అనుకోకూడదు. కానీ దేవుడు మనల్ని రక్షించాలి, దేవుని వల్ల రక్షణ పొందాలని మనం అనుకోవడానికి మనం ప్రయాసపడాలి. ఈ దినాల్లో చాలామందికి ఏదైనా రక్షణ కావాలంటే దేవుణ్ణి అడగలేని స్థితిలో కనబడుతున్నారు. కానీ దేవుని పిల్లని మనం అడగాల్సింది ఏంటంటే దేవుణ్ణి మనం అడగాలి. ప్రభువా నన్ను రక్షించండి అని దేవుణ్ణి అడిగితే దేవుడు ఏ సందర్భంలో, ఏ మరణ స్థితిలో ఉన్నా, ఏ యొక్క అపాయ స్థితిలో ఉన్నా, ఏ ఒక్క సాతాను మనల్ని పీడిస్తున్న స్థితిలో ఉన్నా సరే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో ఉండాలి. దేంట్లో ఉండాలంట చెప్పండి?
ఈ దినాల్లో అందరికి మీకు తెలుసు, రాత్రి 12, 1 గంట దాకా ఫోన్‌లో ఉంటారు అందరూ. సైతానికి మంచి బలం అది. ఎవరికంట? సాతానికి మంచి బలం. నేను రాత్రి మంచిగా ప్రార్థన చేసి పండుకున్న తర్వాత నాకు దర్శనంలో కనబడుతుంది. సాతాను వచ్చి ఈ వరండాలోకి వచ్చి సాతాను ఏం చేస్తుందంటే ఒక బిందె నిండా నీళ్లు పట్టుకొని వెళ్ళిపోతుంది. ఆ బిందె ఇత్తడి బిందె. బిందె పైన ఇత్తడి మూత ఉంది. సాతాను ఏం చేస్తే పట్టుకొని వెళ్ళడానికి రెడీగా ఉంది. నేను పైకి వచ్చానంట. నేను పైకి వచ్చి మెల్లి రాగానే అది నన్ను చూసి భయపడిపోయి టకటకమని బిందె అక్కడ పెట్టేసి పారిపోయింది. అప్పుడు నేను ఆ బిందె తీసుకొని మళ్ళీ నేను భుజాన పెట్టుకొని ఇంట్లోకి తీసుకెళ్తా ఉన్నా. కానీ ఆ బిందెకి సన్న హోల్ ఉండి నీళ్లు పోతా ఉంది. సాతాను ఎప్పుడు మన ఆశీర్వాదాలు దొంగిలించాలని ప్రార్థన ప్రయాసపడద్ది. భూలోకంలో ఇటు అటు తిరిగేది ఎందుకంటే దేవుని సంధికి ఎవరు దొరుకుతారా, ఆశీర్వాదాలు కొట్టేద్దాము, లేకుంటే ఇక్కడ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు పొందుకొని అవన్నీ ఎత్తుకెళ్ళిపోదాం చూస్తుంది. కానీ ఎప్పుడు కూడా మనము దాన్ని కాపాడుకోవాలి. దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే దేవుడు సాతాను వెళ్ళగొట్టే దెయ్యాలు వెళ్ళగొట్టే వరాలు ఇచ్చున్నాడు కాబట్టి ఆ సమయాన్ని నిజంగా ఆ దర్శనం దేవుడు నాకు చూపించి అక్కడ సైతాన్ని వెళ్ళమని నన్ను చెప్పడం, దేవుడు నేను పైకి రావడం అది బిందు పట్టి వెళ్ళటుంటే లాక్కున్నా. నేను లాక్కురు కదా, నన్ను చూసి భయపడి పెట్టి పారిపోయింది. ఇంకా ఇట్లా ఎందుకు చెప్తున్నా అంటే మనం ప్రార్థన లేకపోతే సాతాను పొంచి ఉండని పోయినా కనిపెట్టుకోవట్లని ఎప్పుడు చెప్పాను మీకు, ఉపవాసపరలో ఒకరోజు చెప్పాను. సాతాను ఎవరు మునింగుదినా ఏం చేస్తే వాకిట పొంచి రెడీగా ఉంటుందని చెప్పాను మీ అందరికి కూడా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడో ఈ రక్షణ కొరకు మనం ఎదురు చూడాలి. ఏ రక్షణ కొరకు? ఈ లోకాన్ని వదిలేయాలి, ఈ శరీరాన్ని వదిలేయాలి, పరలోకానికి వెళ్ళి మహిమల శరీరం ధరించుకుని ఆ రక్షకుడైన దేవునితో పరలోక రాజ్యం ఉండాలని చెప్పి మనం ఏం చేయాలంట? ఎదురు చూడాలి. కాబట్టి ఈ రక్షణ కాపాడేది ఎవరంట? విశ్వాసము. చెప్పండి అందరూ. మనకి కడవర కాలమందు బయలుపరచబడడానికి సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ శ్వాస పరలోకమందు భద్రంగా ఉంది. కాబట్టి మనకి విశ్వాసం వల్ల కలిగేది ఫస్ట్ రక్షణ. చెప్పండి అందరూ. విశ్వాసం వల్ల కలిగేది ఏంటంటే మనకి మొదటగా రక్షణ. కాబట్టి విశ్వాసం వల్ల మనకు కలిగేది ఏమంట? రక్షణ. కాబట్టి ప్రతి మనిషి కూడా కావాల్సిందంట రక్షణ. రక్షణ లేనప్పుడు మనిషి నాశనం అయిపోతాడు. పాపులు రక్షించిన క్రీస్తు చేసి లోకానికి వచ్చింది. క్రీస్తు కనుక రాకపోతే, రక్షణ కనుక ఇవ్వకపోతే నశించిపోతారు. ఆయన వచ్చి తన ప్రజల్ని వారి పాపం నుంచి రక్షించిన ఆయనకి యేసు అని పేరు పెట్టండి. ఆయన రావడం గల కారణం తన ప్రజలను రక్షించాలి, పాపులు రక్షించాలి, రక్షకుడిగా వస్తున్నాడు. పాపుల్లో ప్రధాన పాపి నేను, నన్ను రక్షించాక యేసుప్రభు ఈ లోకానికి వచ్చాయని పౌలు గారు చెప్తున్నాడు. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం ఈ యొక్క విశ్వాసం కూడా మనం పరిపూర్ణంగా కనపడాలి. ఈ పరిపూర్ణ విశ్వాసం దేవుని యొక్క శక్తి మనలో ఉన్నప్పుడు ఆ రక్షణ మనకు కలుగుతున్నప్పుడు ఆ రక్షణ అనేది మనకేమైందంట? కాపాడబడద్ది. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం చదవండి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చేయించుచున్నాడు. ఇక్కడ మనం చదువుతున్నాం దేవుని యొక్క ఉద్దేశము, ఆయన యొక్క ఆలోచన ఏంటంటే ఇక్కడ ఏమని చదువుతున్నాము? ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవం జ్ఞానం గలవారు ఉండవల్లని ఇచ్చేయించున్నాడు. కాబట్టి దేవుని ఉద్దేశం అంటే మనుషులందరూ రక్షించబడాలి, సత్యాన్ని గురించిన అనుభవం జ్ఞానం గలవారు ఉండాలని దేవుడు కోరుచున్నాడు. అందుకని ప్రతి దేవుని పెట్టి కూడా ఈ దినాన్న రక్షణ ఉండాలి. ఏమన్నాడంట? చాలామంది అడుగుతారు, మీరు రక్షించబడ్డారా అని అడుగుతారు. రక్షించబడటం అంటే ఏంటి? మారు మనసు పొంది పాపక్షమా పొంది బాప్తిస్మం పొందిన వ్యక్తి ఎవరంట? రక్షించబడును. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. కాబట్టి నమ్మి ఎవరైతే బాప్తిస్మం పొందుతాడో వాడు రక్షించబడతాడు. బాప్తిస్మం లేని వాడు రక్షించబడ్డావు. విన్నారా? బాప్తిస్మం పొందడు ఏమవుతాడంట? నరకం నుంచి, సాతాన్ నుంచి, మరణం నుంచి, పాపం నుంచి ఏమవుతాడు? అతను రక్షించబడతాడు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి ఏమైందంట? శిక్ష విధించబడును. అందుకని ప్రతి మనిషి కుటుంబంలో ఇది నన్ను ఏమన్నాడంట? రక్షణ ఉండాలి. ఏమన్నాడంట? చెప్పండి అందరూ. ప్రతి కుటుంబంలో ఏమన్నాడంట? రక్షకుడు ఉండాలి. యేసుప్రభు మనతో ఉండాలి ఎప్పుడు కూడా. ఇవాళ మనకున్న ధైర్యం ఏంటి? దేవుడు నాతో ఉన్నాడు, లోకంలో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు, ఏదైనా నేను చెప్పుకుంటాను, ఏదైనా నాకు చేస్తాడు, ఏది అడిగినా దేవుడు నాకు ఇస్తాడు. కాబట్టి మనకి లోకంలో ఎవరు లేరు, నాకు అండగా లేరు, నాకు ధైర్యంగా లేరు, నన్ను బలపరచడానికి సహాయించడం లేరని మనుషుల వైపు మనం చూస్తుంటాం. కానీ ఎవరి వైపు చూడాలి? బూదిగంతి నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. మీ అందరి రక్షణ కలిగే శక్తి నాకుంది. మీకు రక్షణ కావాలంటే ఎవరి వైపు చూడాలి?
నా వైపు చూడమంటున్నాడు దేవుడు. కాబట్టి నీకు ఏ రక్షణ కావాలన్నా సరే, నీ జీవితంలో కుటుంబంలో రక్షణ కావాలా, భర్త రక్షించబడాలా, పిల్లలు రక్షించబడాలా, భార్య రక్షించబడాలా, నీ తోడబుట్టిన వారు రక్షించబడాలా, నీ స్నేహితులు రక్షించబడాలా, నీ బంధుమిత్రులు రక్షించబడాలా, నీ ఇరుగు పొరుగు రక్షించబడాలా, లేదా అధికారులు రక్షించబడాలా, రాజకీయ నాయకులు రక్షించబడాలా, ఏదైనా సరే నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలంటే చెప్పండి అందరూ ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఇక్కడ పైన 2 వాక్యాలు ఏమని రాస్తుంది? రాజుల కొరకును, అధికారుల కొరకును, విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలని హెచ్చరించున్నాం. ఇది మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైంది. అందరి కొరకు ప్రార్థన చేయటం ఇది మంచిది, దేవుని దృష్టికి అనుకూలమైన కార్యం. అది దేవుడికి అనుకూలమైనది ఏంటంటే అందరి కొరకు ప్రార్థన చేయటం. దేవునికి అనుకూలమైన మంచి కార్యం ఏంటంటే అందరూ రక్షించబడటం. ఇక్కడ చదివే 4 వాక్యంలో మనుషులు అందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం గలవారు ఎండవలని నిశ్చయించున్నాం. కాబట్టి మనకు సంపూర్ణ రక్షణ మనకు ఉండాలి. ఏ రక్షణ చెప్పండి? సంపూర్ణ రక్షణ మన కుటుంబంలో ఉండాలి. మన కుటుంబం అందరూ పాపంలోంచి బయటకు వచ్చేయాలి, సాతాను నుంచి బయటకు వచ్చేయాలి, శరీర కార్యాల నుంచి బయటకు వచ్చేయాలి, చెడు వ్యసనాల నుంచి బయటకు వచ్చేయాలి, పాపపు కార్యాల నుంచి బయటకు వచ్చేయాలి. అందరు లోకాన్ని వేరుగా ఉండాలి. దేవుని బిడ్డలుగా ఉంటే ఏమన్నా అప్పుడు మా కుటుంబం అంతా రక్షించబడిందండి, మేము నిజమైన దేవుని అంగీకరించామండి, మేము నిజమైన దేవుని ఆరాధిస్తున్నామండి, మేము సాతానుతో పాపంతో చెడు కార్యాలతో సంబంధం లేకుండా దేవుని కూడా మేము ప్రత్యేకంగా జీవిస్తున్నాం, మేము పరలోకం కోసం ఏర్పరచబడ్డాం. కాబట్టి మేము ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం? మా రక్షకుడు కోసము. ఎవరి కోసం అంటే మా రక్షకుడైన మా ప్రభువు వచ్చినప్పుడు మేము ఈ లోకాన్ని విడిచిపెట్టి, శరీరాన్ని విడిచిపెట్టి మేము అందరం పరలోకానికి వెళ్ళడానికి ఏం చేస్తామంట? మా రక్షకుడి కొరకు మేమేం చేస్తాము? ఎదురు చూస్తామని ఒక సిద్ధపాటు మనకి ఉండాలి. దేవుడు ఎప్పుడు కూడా మనకి జీవితంలో సంపూర్ణ రక్షణ కలిగించాలని చూస్తాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. మీరు సంపూర్ణులను, అనునాంగులను, ఏ విషయంలోనైనను కొదువలేని వారిన ఇండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమని మనం చదువుతున్నాము? నా సహోదర విశ్వాసమునకు, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పు పుట్టించని ఎరిగి. కాబట్టి ఎవరైతే విశ్వాసం ఉంటున్నారో వాళ్ళకి ఏం కలిగిద్దంట? పరీక్ష కలిగిద్ది. ఓర్పు కూడా చాలా అవసరం. ప్రతి మనిషి కూడా విశ్వాసం ఏం కలిగిద్దంట? పరీక్ష. ఇతను నిలబడతాడా లేదా, విశ్వసిస్తాడా విశ్వసించడా, విశ్వాసం పొందుకుంటాడా లేదనేది ఒక పరీక్ష కలిగిద్ది. ఆ పరీక్ష కలిగినప్పుడు మనకేం కావాలి? ఓర్పు కావాలి. దేనికి? ఆ పరీక్ష రాయడానికి, ఆ పరీక్ష పాస్ అవ్వడానికి మనకేం కావాలంట? చాలా ఓర్పు కావాలి. ఓర్పుకి ఏం చేయాలంటే దాన్ని మనం ఎదుర్కోవాలి. ఇక్కడ ఏమని రాస్తుంది? నానా విధములైన శోధనలు వచ్చినప్పుడు, శోధనలో పడినప్పుడు అది మహా ఆనందంగా ఎంచుకోండి. అంటే విశ్వాసం ఉన్నప్పుడు, పరిపూర్ణ విశ్వాసం ఉన్నప్పుడు ఈ కొండను చూసి సముద్రంలో పడమంటే పడిపోద్దని చెప్పాడు. అలాగనే పరిపూర్ణ విశ్వాసం మనకు ఉన్నప్పుడు నానా విధములైన శోధనలు వచ్చినా కూడా మనం భయపడాల్సిన అవసరము లేదు. అక్కడ మనకు పరీక్ష కలిగిద్ది, అక్కడ మనకు ఓర్పు కలిగిద్ది. కాబట్టి దాన్ని ఏం చేయాలంట? ఏడుస్తూ ఉండాలా లేకుంటే మహా ఆనందంగా ఉండాలా? చెప్పండి. శోధన వచ్చినప్పుడు, నానా విధమైన శోధనలు వచ్చినప్పుడు దేవుడు నానా విధములకి ఏడవమని చెప్పాడా లేకుంటే మహా ఆనందంగా ఉండమని చెప్పాడా? మహా ఆనందంగా ఉండమని చెప్పాడు కదా. కాబట్టి దేవుని బిడ్డలైనా మనందరం కూడా ఈ సత్యాన్ని చదువుచున్నాం. మన జీవితంలో ఎన్ని ఎదురైనా సరే విశ్వాసం అంటే మనం జయించగలము. ఏమంటే విశ్వాసం అంటే పరిపూర్ణమైన విశ్వాసం మనకు ఉంటే, కొండలను పిగిలింపగలిగేంత విశ్వాసం మనకు ఉంటే ఏంటి? దేవుని యొక్క సన్నిధిలో దేనికి మనం భయపడాల్సిన అవసరమో లేదు. యేసు ప్రభువుకి విశ్వాసం ఉందా లేదా? భూమి మీద ఉన్నప్పుడు ఆయన విశ్వాసం ఉంది. 5 రొట్టెలు పట్టుకొని 5,000 మంది పెట్టేస్తాడు. చనిపోతే లాజరును బయటికి రా అంటాడు. వెంటనే సముద్రం మీద నడవడానికి ఏం చేశాడు ఆయన? ఎందుకు నడిచాడు సముద్రంలో చెప్పండి? రాత్రి ఏం చేశాడు? భోజనం చేసిన తర్వాత శిష్యుల్ని సముద్రం అటుపక్క మీరు వెళ్ళండి అని పడవలో పంపించాడు. వాళ్ళు వెళ్ళేసరికి ఎంత అయ్యింది? తెల్లారిపోద్ది. నైట్ బయలుదేరిన వాళ్ళు వెళ్ళేసరికి పొద్దున్న అయిపోద్ది. నైట్ అక్కడికి వెళ్ళేసరికి తెల్లవారులు పడవలో ప్రయాణం చేసి వెళ్ళాలి. ఇప్పుడు యేసు ఏం చేస్తాడు? నైట్ అంతా ప్రేయర్ చేయాలి ఆయన. కాబట్టి ప్రేయర్ని డిస్టర్బ్ చేసుకోకుండా ఏం చేస్తాడు? ఈయన మాత్రం రాత్రి అంతా ప్రార్థనలో ఉండి తెల్లవారుజామున వాళ్ళు ఎదుర్కోవడానికి ఏం చేస్తాడు? సముద్రం నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుడంట సముద్రం ఏం చేస్తాడంట? నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన దగ్గర ఏముంది? విశ్వాసం ఉంది. ఏముందంట? విశ్వాసం ఉంది.
కాబట్టి మన జీవితంలో ఆయన తీసుకొచ్చింది ఏంటంటే ఈ లోకానికి విశ్వాసాన్ని తీసుకొచ్చాడు. అందుకనే మనకు కూడా ఏముండాలంట, విశ్వాసం ఉండాలి. నా యందు విశ్వాసం ఉంచో నాకంటే గొప్ప కార్యాలు చేస్తా అని చెప్పి. కాబట్టి యేసు ప్రభువుకి ఎంత విశ్వాసం ఉందో అంత విశ్వాసం మనకుంటే మనం కూడా గొప్ప కార్యాలు చేయడానికి సాధ్యమైంది. అందుకని మనం చదువుతున్న 4 వాక్యంలో మీరు సంపూర్ణులను అనునాగులను. అనునాగులు అంటే ఏంటి తెలుసు వాళ్ళు చెప్పండి. మీరందరూ చదువుకున్నారు టీచర్లు. ఇంగ్లీష్లో రాస్తుంది పూర్ణులని రాస్తుంది. ఏమంట సంపూర్ణులు అంటే పరిశుద్ధులని అర్థం. పూర్ణులు అంటే కంప్లీట్ అని అర్థం, అయిపోయింది. విన్నారా? కాబట్టి ఒకటి సంపూర్ణులు అంటే మంచిది ఏంటి, లేదంటే పర్ఫెక్ట్గా ఉంది. కానీ పూర్ణులు అంటే కంప్లీట్ అయిపోయిందని అర్థం. ఇంకా అది కంప్లీట్ అయిపోయింది అని అర్థం. కొంతమందికి ఏంటి డిగ్రీ చదువుతారా లేకపోతే బీటెక్ చదువుతారా, సబ్జెక్టులన్నీ అయిపోయినాయి అంటే లేదండి డిగ్రీ అయిపోయింది కానీ ఇంకొన్ని సబ్జెక్టులు మిగిలినాయి అంటారు. అవునా? కానీ దాంట్లో ఏమో దానిలో డిగ్రీ అయితే అయిపోయింది కానీ పూర్ణులు కాలేదు. ఇప్పుడు నేను చెప్పిన అర్థమైంది కదా, డిగ్రీ అయితే అయిపోయింది కానీ ఏమవ్వలేదు, సబ్జెక్టులు ఉండిపోయినాయి కాబట్టి పూర్ణులు కాలేదు. అదే పాస్ అయిపోతే, మొన్న ఒక అమ్మాయి గురించి పేపర్లో వేశాను, అది న్యూస్ చూశాను నేను. 600కి 598 వచ్చిందని ఏడుస్తుంది. ఇంకా 2 మార్కులు అని చెప్పి కింద పడి ఏడుస్తుంది అమ్మాయి. 2 మార్కులు నాకు పోయింది, 2 మార్కులు నాకు తగ్గింది, 600కి 600 రాలేదని చెప్పి బోర్ని ఏడుస్తుంది. ఆ వీడియో పెట్టారు ఒకరు. చూడండి, ఆ పాప చూడండి, ఆ 2 కూడా నేను కొట్టాలంటుంది, 600కి 600 కొట్టాలంటుంది. అట్లా కొంతమంది అంటే పూర్ణులుగా ఉంటారు, కొంతమంది అంటే మామూలుగా ఉంటారు. కాబట్టి మనం అలా ఉండకూడదు. ఇక్కడ చదువుచున్న సంపూర్ణులను అనునాగులు అంటే పూర్ణత అని రాస్తుంది ఇంగ్లీష్లో, పర్ఫెక్ట్. కాబట్టి ఇక్కడ పూర్ణులు అంటే ఏ విషయంలోనైనా కొదువు లేని వారినై ఉండినట్లు ఓర్పు తన క్రియలు కొనసాగింపనీయుడి. కాబట్టి అన్ని విషయాల్లో కొదువు లేకుండా మనం ఉండాలంటే ఓర్పుగా ఏం చేయాలంటే విశ్వాస క్రియని కొనసాగించుకుంటూ వెళ్ళాలి. క్రియలు లేని విశ్వాసము మృతము. కాబట్టి క్రియలు ఉండాలి. క్రియలు ఉంటే నీ విశ్వాసం తగిన ప్రతిఫలం వస్తుంది. అంతేగాని నువ్వు క్రియలు లేకుండా దేవుని నమ్ముకున్నావు అంటే నీకు విశ్వాసం లేకుండా దేవుని నమ్ముకుని ఏం ప్రయోజనం? చాలామంది అంటారు మేము దైవిక స్వస్థలో ఉన్నాం అంటారు. దైవిక స్వస్థలో ఉంటే మంచిదే, దానికి తగిన ప్రార్థన ఉండాలిగా. ప్రార్థన లేకుండా ఊరికే దైవిక స్వస్థలు అని చెప్పేసి నీ ఇష్టం వచ్చేట్లుగా ఆరోగ్యంతో పాడు చేసుకుని 10 మందిలో దేవుని నామాన్ని దూషించే విధంగా ఉంటామో ఏంటి, సీరియస్ అవ్వని ఇంటి అందరూ పద్దాక హాస్పిటల్ పట్టుకెళ్ళిపోవడం అది కరెక్ట్ కాదు. నువ్వు ఒక కార్యంలో ఉండాలి, దాన్ని జయించాలంటే దానికి తగినంత ప్రార్థన చేయాలి. నువ్వు ఒక పరిపూర్ణుడిగా మారాలంటే ఒక క్రియలు నీకు ఉండాలి. ఆ క్రియల్లో ఒక ఓర్పు నీకు ఉండాలి. ఒక ప్రార్థనా జీవితంతో ఆ క్రియలు కొనసాగించేట్లయితే ఆ విశ్వాసంలో పరిపూర్ణ స్వస్థత పొంది ముందుకు సాగడానికే సాధ్యమైంది. అంతేగాని ఊరికే పేరుకి మేము ఇంకా దేవుని నమ్ముకున్నాము మేము దైవిక స్వస్థ అంటే చాలదు. ఆ దైవిక స్వస్థ తగిన క్రియ ప్రార్థన అనేది ఉండాలి. క్రియలు లేకుండా మేము దైవ స్వస్థం అని చెప్పేసి స్వస్థత లేకుండా దేవునికి అవమానకరంగా మనం జీవించే వరకు మనం కనపడకూడదు. అందుకని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే పూర్ణ రక్షణ మనకు చాలా అవసరము. ఏ రక్షణ అంటే పూర్ణ రక్షణ మనకు చాలా అవసరము. అందుకని 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం ఒకసారి చదువుకుందాం. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యం. మనుషులకందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవముగల దేవుని యందు మనము నిరీక్షణ నుంచి ఉన్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము. ఇక్కడ మనం చదువుతున్న వాక్యం యొక్క అర్థం మనం స్పష్టంగా చూసినట్లయితే ఏమని రాస్తుంది, మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవంగల దేవుని యందు మనము నిరీక్షణ ఎంచుచున్నాము. నిరీక్షణ అంటే ఏంటి? నమ్మకం. ఏమంట నిరీక్షణ అంటే ఏంటంట నమ్మకము. తమిళ నంబికే అంటారు. ఏమంట నంబిక అంటే ఏంటి? నమ్మకము. విన్నారా? కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యములు ఏమని చదువుతున్నా, మనుషులందరికీ రక్షకుడు మరి విశేషముగా విశ్వాసులకు ఎవరంట రక్షకుడు. అంటే మనం విశ్వాసం ద్వారా ఈ రక్షణ మనం పొందుకోవాలి. నువ్వు విశ్వసించినట్లయితే నీవు నీ కుటుంబస్తులందరూ రక్షించబడతారు. కాబట్టి నీకు రక్షణ దేని వల్ల కలుగుతుంది చెప్పండి? విశ్వాసం వల్ల కలుగుతుంది. నీకు ఎవరైతే రక్షించబడాలని కోరుకుంటున్నావో ఆ వ్యక్తి కొరకు నీకు ఏముండాలంట? విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో నువ్వు వెళ్ళిపో, ధైర్యంగా నువ్వు జయం పొందుతావు. ఇప్పుడు దావీదు ఉన్నాడు, గొలియాతును చూశాడు, భయపడ్డా?
ఏ నువ్వెంతరా సున్నతి లేనోడా, నిన్ను చంపి ఈరోజు ఆకాశ పక్షులు వేస్తా అంటున్నాడు. దావీదుని గొలియాతు ఎలా చూస్తాడు? దగ్గరికి వెళ్తుండే దావీదుని ఎలా చూస్తాడు చెప్పండి? అది కూడా తెలియదా మీకు? ఇలా చూస్తుంటే పార చూసండి ఇట్లాగా, ఎక్కడ్రా ఈ పిల్లాడు, ఈ బచ్చేగాడని చెప్పి. ఆ దావీదేమో ఇంత ఉన్న 4 అడుగులు, వాడు చూస్తే 15 అడుగులు ఉన్నాడు. వాడిని చూస్తుంటేనే అందరూ భయపడిపోతున్నారు. 40 రోజులు వాడిని చంపడానికి ఎవడు వెళ్ళలేకపోయాడు. దావీదు చూస్తే చిన్నోడు, వాడు చూస్తే అంత పెద్దోడు. కానీ దావీదులో ఏముంది? విశ్వాసం ఉంది. ఎలుగుబండిని సింహాన్ని చంపాను, నువ్వెంతరా అంటున్నాడు. వాడు అంటాడు, అరే నా దేవత నామలు నిన్ను శపిస్తే సస్తావారు అంటున్నాడు దావీదు. దావీదు అంటే, అరే నేను తలుచుకున్నాడు నిన్ను ఆకాశ పక్షులకి వేస్తాను రా అంటున్నాడు. అని ఏం చేశాడు? విశ్వాసంతో దావీదు పోయి గొలియాతుని చంపేశాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఒరే ఈ పిల్లోడు ఎవడ్రా, ఎంత గొప్ప కార్యం చేశాడు అంటే, నేను గొర్రెలు కాసుకొని చుండగా నేను సింహాన్ని ఎలుగుబండిని చీల్చాను, ఇది పెద్ద విషయం కాదు నాకు అన్నాడు ఆయన. నిజంగా చూడండి, దావీదుకున్నది ఏంటంట? విశ్వాసము. చెప్పండి అందరూ. దావీదుకి ఎందుకు విశ్వాసం ఉంది? ఎందుకు అంత త్యాగం, అంత ధైర్యం? ఎందుకంటే ఆయన కాపరి కాబట్టి ప్రతి గొర్రె పిల్ల కోసం తన ప్రాణం పెడతాడు. ఏ ఒక్క గొర్రె పిల్ల చచ్చిపోతే కళ్ళతో చూస్తాడు ఎవడైనా? ఏ గొర్రె పిల్లని చచ్చిపోతే కాపరి కళ్ళతో చూడగలడా? ఏం చేస్తాడు? దాన్ని ప్రాణం పెట్టింది, దాన్ని రక్షించుకుంటాడు. అలాగే దావీదుకున్న గుణం ఏంటంటే, ఎప్పుడు కూడా కాపరిగా తన గొర్రెలు కాసుకునేవాడు కాబట్టి గొర్రెలకి ఏ హాని రాకుండా ఇతని విశ్వాసంతో వాటిని జయించుకుంటూ వచ్చాడు. అంటే దానికి అర్థం ఏంటంటే, మనము కూడా ప్రార్థనా జీవితంలో ఎప్పుడు కాపలా కాసుకుంటే ఏ సాతాను వచ్చినా చీల్చగలము. ఎటువంటి సింహం అంటే ఏంటి? సాతాను. ఎలుగుబంటి అంటే శాపం. ఎలీషా ఏం చేశాడు? బోడివాడ ఎగతాళి చేస్తే ఆయన శపిస్తే ఏమొచ్చిందంటే అక్కడి నుంచి ఎలుగుబంట్లు వచ్చి ఆ పిల్లలను చంపేసినాయి కదా. కాబట్టి ఎలుగుబంటి అంటే ఒక శాపాన్ని చూపిస్తుంది, సింహం అంటే ఒక సాతాను చూపిస్తుంది. కాబట్టి ఒక సాతాను వచ్చినా, ఒక శాపం వచ్చినా జయించాలంటే ఒక కాపరి అంటే ఏంటి? కాపాడేవాడు అంటే ఏంటి? తన కొరకు ప్రాణం పెట్టి దాన్ని రక్షించుకునేవాడు. అంటే తనకంటే తన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవాడే కాపలా కాసేవాడు. అలాగే మనం కూడా మన జీవితంలో పరిపూర్ణ విశ్వాసం మనకుంటే మన పరిపూర్ణ రక్షణ మనం పొందగలం. ఆ రక్షణ మనం కాపాడగలం. కొందరు రక్షణ పడతారు, తర్వాత మళ్ళీ పాపలో పడిపోతారు, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు నాశనం అయిపోతారు. ఈ మధ్యకాలంలో నేను కొన్ని వీడియో చూసినప్పుడు ఒకతను ఏం చేశాడు? యేసు ప్రభు దేవుడు కాదు, వాడు ఒక సైతాను, అట్లా ఇట్లా పచ్చిగా తిట్టాడు. తర్వాత ఏమైంది? దేవుడు ఆయన దర్శించాడంటే మళ్ళీ ఆడే వీడియో పెట్టి, నన్ను క్షమించండి, నేను చాలా తప్పు చేశాను, యేసుప్రభుని చెడ్డగా మాట్లాడాను, ఆయన నిజమైన దేవుడు నాకు కనిపించని చెప్పి ఒకడు ఏడుస్తున్నాడు. ఇంకో వీడియో చూస్తే వాడు ఏం చేస్తాడు? వేరే హిందూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, చాలా మోసపోయాను, అంత తప్పు అని చెప్పి వాళ్ళ మతం తీసుకున్నట్లుగా అన్నీ చేశాడు. తర్వాత ఏమైంది? దేవునికి దర్శనం పొంది ఇప్పుడు ఏడుస్తున్న లబోదీబు, నేను తప్పు చేశాను, నాకు మనస్సు బాగలా, హృదయం పోలా, సమాధానం లేదు, సంతోషం లేదు, నాకు మెంటల్ ఎక్కిపోతుంది, నేను పెద్ద తప్పు చేశాను అన్నాడు. కానీ కొంతమంది రక్షణ పోగొట్టుకొని బాధపడుతున్నారు. దేవుడు ఒకసారి మనల్ని పాపలోంచి విడిపించి, సాతాన్ని విడిపించి, శరీర కార్యం లోకల్ని విడిపించిన తర్వాత మళ్ళీ మనం దాంట్లో వెళ్ళిపోకూడదు. విన్నారా? మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోకూడదు మనం. అందుకే బైబిల్ రాస్తుంది, ఒకవేళ ఒకటి రక్షించబడిన తర్వాత మళ్ళీ పాపలో పడిపోతే వాడి స్థితి మొదటి స్థితి కంటే కడవరి స్థితి ఎంతో భయంకరంగా ఉంటుందన్నమాట. దాన్ని మనం వర్ణించలేం. కానీ అలాంటి దౌర్భాగ్య పరిస్థితి రాకూడదు. అందుకే ఈ దినాన్ని మీరు సంతోషపడాల్సి ఏంటంటే, అందరికంటే గొప్ప రక్షణ మాకుంది, మేము రక్షణ పడి ఆ దేవుని గట్టిగా పట్టుకున్నాం, మేము ఆ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నాము. ఈ లోకంలో మాకు ఏది శాస్త్రం కాదు. ప్రభు ఈరోజు వస్తే, ప్రభు యొక్క రాకడి ఈరోజు వస్తే, మేము ఈ రాత్రికి మరణం వచ్చినా సరే మేము పరలోకానికి వెళ్ళి దేవునితో ఉంటామనే విశ్వాసం మనకే ఉండాలి. అదే కడవరి కాలముల యందు బయలుపరచబట్టకు సిద్ధంగా ఉన్న రక్షణ విశ్వాసం ద్వారా, దేవుని శక్తి ద్వారా కాపాడబడుతుంది. అది మనకు పరలోక రాజ్యంలో భద్రమ చేయబడి ఉంది. కాబట్టి ఆ విశ్వాసాన్ని మనం కాపాడుకొని, ఆ విశ్వాసం, ఆ రక్షణ మనం కాపాడుకొని, అదే రక్షణ విశ్వాసం మన కుటుంబంలో అందరికీ కలగాలని ఏం చేయాలంటే మనము కోరుకోవాలి. ఏం చేయాలంట? కలగాలని ఏం చేయాలంటే మనము కోరుకోవాలి. నేను మంచి మార్గంకి వెళ్తున్నాను, నా బిడ్డ మంచి మార్గం ఉండాలి, నేను మంచి మార్గం వెళ్తాను, నా భర్త మంచి మార్గం వెళ్ళాలి, నా భార్య మంచి మార్గంకి వెళ్ళాలి అని మనం ఏం చేయాలంటే ఆ రక్షణ మన ఇంట్లో కలగాలని కోరుకోవాలి. ఇక్కడ ఏమని రాస్తుంది? మనుషులందరికీ, ఇందరు మనం చదివే 2:4 ఏం చదివినాం? మనుషులందరూ రక్షణ పొంది సత్యం గురించి అనుభవ జ్ఞానం గలవారు ఉండాలి దేవుడు ఇచ్చేస్తున్నాడు.
మంచి మార్గం ఉండాలని కోరుచున్నాడు. ఇక్కడ చదువుతున్న మనుషులందరూ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనకు నిరీక్షణ ఉంచి ఉన్నాము. కాబట్టి రక్షణ పొందితే చాలదండి, నిరీక్షణ ఉండాలి. ఏముండాలంట చెప్పండి? నిరీక్షణ అంటే ఒకటి ఎదురు చూడటము. నమ్మకం అంటే ఏంటంట? ఎదురు చూడటం. ఇంక నిశ్చయంగా నేను పరలోకానికి వెళ్తాను, నేను నమ్ముతున్నాను అంతే, నేను పరలోకానికి వెళ్తాను, దేవుని దగ్గర ఉంటాను అనే ఒక నమ్మకాన్ని ఏమంటారంట? నిరీక్షణ. అంటే ఎదురు చూడటం. నేను త్వరగా అక్కడికి వెళ్ళిపోవాలి, నాకు ఇదంతా వద్దు. విన్నారా? పౌలు అన్నాడు, ఈ శరీరాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గర ఉంటాక నేను ఇష్టపడుతున్నాను అంటున్నాడు. అంటే మనం ఎప్పుడు ఏమనుకోవాలి? ఇంకా నేను ఈ లోకంలోంచి వెళ్ళిపోవాలి. అంటే పూర్ణ రక్షణ ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది? పరలోకంలో మనకు రక్షణ ఉంది కాబట్టి, పరలోకంలో మనకు స్థలం ఉంది కాబట్టి, పరలోకంలో మన జీవితం ఉంది కాబట్టి మనం ఏమనుకుంటాము? త్వరగా అక్కడికి వెళ్ళాలనుకుంటాం. అవునా కాదా? ఇప్పుడు ఒకడు టూర్ వెళ్ళాలి, టికెట్ బుక్ చేస్తారు. మీరు ఏమనుకుంటారు? త్వరగా 10వ తారీఖు వచ్చేస్తే ఏం చేస్తాం మేము? కాశ్మీర్ పోవాలి. మొన్న కొడైకెనాల్ పోయిందంటే నేను ఫోన్ చేశాను, అయ్యా కొడైకెనాల్ ఉన్నంట. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు? సమ్మర్ వెకేషన్స్ వస్తే ఒకళ్ళు కొడైకెనాల్ పోతున్నారు, ఒకళ్ళు ఊటీ పోతున్నారు, ఒకళ్ళు అరకులోయలు పోతున్నారు, ఒకళ్ళు గోవా పోతున్నారు, ఒకళ్ళు పహల్గామ్ కాశ్మీర్ పోతున్నారు. అక్కడికి వద్దా చంపేస్తారు మిమ్మల్ని పాకిస్తాన్ వాళ్ళు. కానీ ఇట్లా ఏం చేస్తారు? టూర్లకు వెళ్తున్నారు. ఎందుకు ఇదంతా నేను చెప్పుకొస్తానంటే, మనం ఏంటంటే ఒకటి బుక్ చేస్తున్నది ఏం చేస్తాము? త్వరగా అక్కడికి వెళ్ళాలని కోరుకుంటాం. అట్లా మనకి పరలోక రాజ్యంలో దేవుడు మనకి రక్షణ ఇచ్చేస్తాడు. మీరు నా పిల్లలో, నేను రక్షించేశాను, మీ కొరకు నేను ప్రాణం పెట్టేస్తాను, కాబట్టి మిమ్మల్ని దేవుని ఉగ్రత నుంచి నేను తప్పించేస్తాను, కాబట్టి నా రక్తాన్ని మీ కొరకు కార్చాను, కాబట్టి మీరందరూ నాకు సొంతము, మీరు నా యొద్దకు త్వరగా రావాలని చెప్పి ఎవరు వెయిట్ చేస్తున్నారు? దేవుడు వెయిట్ చేస్తాడు. మళ్ళా అనేక మంది పరిస్థితులు మనకంటే ముందుగానే వెళ్ళిపోయినారు. వాళ్ళు ఏం చేస్తారంట? ఇంత గొప్ప సాక్షి సమూహం మన కొరకు ఏం చేస్తారంట? ఎదురు చూస్తూ ఉంది. ఎప్పుడు వస్తారా? దావీదు, మోషే, అబ్రహాము, యేసేపు, యాకోబు, ఇస్సాకు వీళ్ళందరూ ఏం చేస్తారంట? మేమందరం పరలోకానికి వచ్చేస్తాం, మీరు ఎప్పుడు వస్తారు? త్వరగా రండి అని వాళ్ళందరూ ఏం చేస్తారు? మన కొరకు ఎదురు చూస్తారు. మనం వెళ్లకుండా వాళ్ళు సంపూర్ణ కాలేరు. మనం కూడా వెళ్ళిన తర్వాతే, న్యాయ తీర్పు జరిగిన తర్వాతే, వాళ్ళు సంపూర్ణ అయిన తర్వాతే వాళ్ళకి మనకి ఏం చేస్తారంట? స్థలాలు నియమిస్తారు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం చివరి వాక్యం చదవండి ఒకసారి. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచెను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. వీళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారంట? పరలోకానికి వెళ్ళారు. పరదేశం ఉన్నారు, కానీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేదు? సియోనికి, యెరూషలేముకి వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం లేదు. పాత నిబంధన పరిస్థితులకి గొర్రెపిల్ల రక్తంతో కడగబడిన వాళ్ళే సియోని, యెరూషలేముకి వెళ్తారు. పాత నిబంధన పరిస్థితులు నూతన ఆకాశంలో ఉంటారు. కొత్తగా రక్షించబడిన వారు మాత్రం నూతన భూమిలోకి వస్తారు. అయితే ఇక్కడ వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో పరదేశులు కనబడుస్తారు. వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను, వినండి, వీరందరూ కూడా విశ్వాస సాక్ష్యం పొందిన వారైనను, విశ్వాస జీవితం చేసి విశ్వాస మంచి సాక్ష్యం పొందినప్పటికీ మనము లేకుండా సంపూర్ణ కాలేదు. అంటే ఇప్పుడు ఎవరు వెళ్ళాలి? మనందరం కూడా వెళ్ళిన తర్వాతనే, న్యాయ తీర్పు జరిగిన తర్వాత వారి క్రియలు బట్టి వారికి ఏం చేస్తారు? సియోను, యెరూషలేము, నూతన ఆకాశం, నూతన భూమి, అనేక స్థలాలు ఏమైతే అంట డివైడ్ చేస్తారు. అని నా సంపూర్ణ వాళ్ళు ఎందుకు కాలేదు? విశ్వాస జీవితం చేసేప్పటికి ఎవరి కోసం వెయిటింగ్ చేస్తున్నారు? చెప్పండి. 12:1 రాస్తుంది, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున. కాబట్టి ఇంత గొప్ప సాక్షి ఎవరండి? పాత నిబంధన పరిశుద్ధులందరూ మన కొరకు వెయిట్ చేస్తారు. మేము పరుగెత్తుకు వచ్చేసాము, మీరు ఎప్పుడు వస్తారని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు? మన కోసము వెయిటింగ్లో ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు విశ్వాసం ద్వారా మంచి సాక్ష్యం పొంది సంపూర్ణంగా పొంది పరదేశకి వెళ్ళిపోయినారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరి కోసం వెయిట్ చేస్తారు? మన కోసం. మనం కూడా ఏం చేయాలంటే సంపూర్ణ రక్షణ పొందుకొని పరలోక రాజ్యానికి వెళ్ళి దేవునితో ఉండాలని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? మన కోసము వెయిటింగ్లో కనపడుతున్నారు. అందుకని దేవుని బిడ్డలైన మనము ఎప్పుడు కూడా మన జీవితంలో దేవుని యొక్క రాకల్లో, దేవుని యొక్క రక్షణలో ఆయనతో కూడా ఉండాలని చెప్పేసి మనం ప్రయాసపడడానికి ఇష్టపడాలి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. తీతుకు రాసిన పత్రిక 3:8.
ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుట యందు మనసుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. కాబట్టి ఇవి ఆ, ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవియునై ఉన్నవి. కానీ అవివేక తర్కములను వంశావళ చాలమ్మా నేను చెప్పింది అంతవరకు. ఇక్కడ మనం చదువుతున్న 3:8 ఈ మాట నమ్మదగినది కనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలు శ్రద్ధగా చేయుట యందు మనసుంచినట్లు నీవు ఈ సంగతులను గూర్చి దృఢముగా చెప్పవాలని కోరుచున్నాను. కాబట్టి మనందరం కూడా దేవుని మాట వినిన తర్వాత ఏం చేయాలంట? ఎవరైతే దేవుని మాట విన్నారో దేవుని మాట విన్నవారు ఏం చేయాలంటే చెప్పండి. నమ్మదగిన వాడు గనుక దేవుడు ఈ మాటలు నమ్మదగినవి గనుక దేవుని యందు విశ్వాసం ఉంచేవారు సత్క్రియలను శ్రద్ధగా చేయటి యందు మనసు ఉంచాలి. ఏముంచాలంట? మనం రక్షణ పొందాము, మరి విశ్వాస జీవితం చేస్తాం చాలదు, మంచి క్రియలు చేయాలి. ఏ క్రియలు అంట? సత్క్రియలు మనం ఎప్పుడైతే చేస్తున్నామో సత్క్రియల వల్ల మనం ఏమవుతుందంట చెప్పండి. సత్క్రియలు చేయడానికి శ్రద్ధ కలిగి ఏంటి మన మనసు ఉంచినట్లయితే మనందరూ కూడా దృఢముగా వాటిని చేసినట్లయితే కనుక నిశ్చయముగా పరలోక రాజ్యం మనకు ఉంటుంది. ఇవి మంచిది మనుషులకు ప్రయోజకరములై ఉన్నవి. అందుకని మన అందరం కూడా పరలోక రాజ్యం ఉండాలి. ఎందుకంటే మనుషులందరికీ రక్షకుడైన దేవుడు ఒక దినాన్ని ప్రత్యక్షం అవుతాడు. ఇదే 3:4 చదవండి. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు చాలు. ఇక్కడ మన రక్షకుడైన దేవుని యొక్కయు దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు. కాబట్టి దేవుడు ఒక రక్షకుడిగా మనకున్నాడు. ఆయన రక్షకుడిగా ఏమవుతాడంటే ప్రత్యక్షం అవుతాడు. దేని కొరకు వస్తాడు? మొట్టమొదటిగా పాపులు రక్షించడానికి వచ్చాడు. రెండోది ఎవరిని రక్షించడానికి వస్తాడు? నీతిమంతులు రక్షించడానికి వస్తాడు. మొట్టమొదటిగా పాపుల కొరకు ప్రాణం పెడతాకు వచ్చాడు. రెండోదిగా పరిశుద్ధులను తీసుకెళ్ళడానికి రాబోచ్చాడు. అందుకని ప్రతి దేవుని పెట్టి కూడా ఈ సత్యాన్ని చక్కగా మనం గ్రహించినట్లయితే రక్షణలో మనకి ఏముందంటే మరి చెప్పండి, విశ్వాసం మనకి ఏముందంట? రక్షణ దొరుకుతుంది. ఎవరైతే విశ్వసిస్తున్నారో విశ్వాస జీవితం చేస్తారో వాళ్ళ జీవితంలో సంపూర్ణ రక్షణ మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ రక్షణ మనకు కలగాలని చెప్పేసి దేవుడు సంఘములు ఏం చేస్తాడంటే 5 ఉద్యోగస్తులు పెట్టాడు. ఎంతమంది అంట? 5 ఉద్యోగస్తులు పెట్టి ఈ సంఘాన్ని పర్ఫెక్ట్గా చేసి సంపూర్ణంగా చేసి దేవుని దగ్గర నిలబెట్టాలని చెప్పేసి 5 ఉద్యోగస్తులు పెట్టాడు. ఎఫెసీ రాసిన పత్రిక 4:11 చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 4:11 5 ఉద్యోగస్తులు పెట్టాడు దేవుడు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. చాలు. ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని బిడ్డలైన మన అందరం కూడా ఏమని మనం చదువుతున్నామో, మనం అందరం విశ్వాస విషయంలో వినండి అందరూ, మనం అందరం విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు. అంటే మనకి దేంట్లో ఉండాలంట? విశ్వాసంలోనూ ఉండాలి, దేవుని జ్ఞానంలోనూ మనం ఉండాలి, ఏకత్వం పొందాలంట. అంటే ఏంటి? సంఘమంతా ఏమనుకోవాలి? మనం ప్రభు రాకడలో మనం ఎత్తబడాలి, విశ్వాస జీవితాన్ని మనం కంప్లీట్ చేయాలి. ఒక కోర్స్ అనేది ఏం చేయాలంటే మనము మనిషి ఏం చేయాలంటే కంప్లీట్ చేయాలి. అలాగే విశ్వాస జీవిత యొక్క కోర్స్ ఏం చేయాలంటే మనము కంప్లీట్ చేయాలి. అందుకని ఇక్కడ చదువుతున్న విశ్వాసం విషయంలోనూ జ్ఞానం విషయంలోనూ ఏకత్వాన్ని పొంది సంపూర్ణ పురుషులగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఇలాగు నియమించును. ఇక్కడ చూడండి, క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు. క్రీస్తు ఎలాగో సంపూర్ణుడుగా ఉన్నాడో మనం కూడా ఎలా ఉండాలంట? అదే సంపూర్ణ ఉండాలి. పోయిన వారం వాక్యం, మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులుగా ఉండేదరు. కాబట్టి పర్ఫెక్ట్ వేరు, కంప్లీట్ వేరు కదా. పరిపూర్ణత వేరు, పూర్ణత వేరు.
కానీ ఇక్కడ మనం చదువుతున్న క్రీస్తు కలిగిన సంపూర్ణతకి సమానమైన సంపూర్ణత మనం కూడా కలగాలి. క్రీస్తు ఎలాగూ పరిపూర్ణుడుగా ఉన్నాడో అలాగనే అదే సంపూర్ణత మనకు కూడా కలగాలని చెప్పి 13వ వాక్యంలో పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు ఇక్కడ వినండి ఆ మాట. పరిశుద్ధులు ఆల్రెడీ పరిశుద్ధులు, పర్ఫెక్టే. పరిశుద్ధులు అంటే పర్ఫెక్టే. పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఏం చేయాలంట? సంపూర్ణంగా మారాలి. మళ్ళీ అంటే పూర్ణత చేయాలంటే కంప్లీట్ చేయాలి. ఏం చేయాలంటే పూర్ణత అంటే ఏం చేయాలంట? కంప్లీట్ చేయాలి. కాబట్టి పరిశుద్ధులు వాళ్ళు ఆల్రెడీ మారు మనసు పొంది, పాపక్షమ పొంది, బాప్తిస్మం పొంది, ఉపదేశం అంగీకరిస్తూ పరిశుద్ధాత్మ అభిషేకంతో ఉన్నారు. అన్ని విషయాల్లో వాళ్ళు పరిశుద్ధులుగా పిలువబడుతారు. కానీ పరిశుద్ధులు కూడా ఏమవ్వాలంట? సంపూర్ణులు కావాలి. ఏమవ్వాలంటే పరిశుద్ధులు ఏం చేయాలంట? సంపూర్ణులు కావాలి. అని ఇక్కడ రాస్తుంది, పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. అంటే క్రీస్తు శరీరం అంటే సంఘము. ఏమంట చెప్పండి? పరిశుద్ధులు అంటే ఎవరు? దేవుని యొక్క జనులు, దేవుని యొక్క సేవకులు. కాబట్టి ఈ దేవుని ప్రజలందరూ కూడా సంపూర్ణులు అవ్వాలంటే కనుక క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందాలంటే సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. సంఘము సంపూర్ణ ఉండాలంటే పరిచర్య ధర్మం జరిగించకంటే సేవ యొక్క ధర్మాన్ని జరిగించకి ఆయన కొందరిని అపోస్తులుగా పెట్టాడు. ఎవరినంటే కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులు పెట్టాడు. ఇక్కడ 5గురు ఉద్యోగస్తులు అంట. ఎంతమంది అంట చెప్పండి అందరూ? మన చేతికి ఎన్ని వేళ్ళు ఉంటాయి? 5 వేళ్ళు ఉంటాయి. ఎన్ని ఉంటాయంట? 5 వేళ్ళు. ఈ 5 ముఖ్యమైనయే. అవునా కాదా? ఈ 5 వేళ్ళు మనకేమంట? ముఖ్యమైనయే. కాబట్టి ఈ ముఖ్యమైనది మనం చూసినట్లయితే కనుక ఇక్కడ మొట్టమొదటిగా అపోస్తులు పెట్టాడు. అపోస్తులు అంటే ఎవరో? దేవుని చేత పంపబడిన వారు. ఎవరంట? అపోస్తులు అంటే దేవుని చేత పంపబడిన వారు. ఎవరి నిమిత్తం పంపబడిన వారు? దేవుని పని నిమిత్తం పంపబడిన వారు. ఎవరి నిమిత్తం అంట? దేవుని పరిచర్య చేయడానికి. యేసుప్రభువు అన్నాడు, పరిచర్య చేయటికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకుంటూ రాలేదు. మొదటి అపోస్తులు ఎవరు? మొదటి అపోస్తులు ఎవరండి? యేసుప్రభు ప్రధాన అపోస్తులు అని హెబ్రీ 3:1 రాస్తున్నది. కానీ మనకి ప్రధాన అపోస్తులు ఎవరో? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ తర్వాత అపోస్తులుగా దేవుడు 12 మందిని ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత ఇంకా ఎంతోమందిని శిష్యులుగా చేసుకొని అపోస్తులుగా మార్చాడు. ఈ అపోస్తులు అంటే ఎవరు? ఒకటి దేవుని చేత పంపబడిన వారు, సమస్తాన్ని విడిచిపెట్టినవారు. దేనంట? ఒకడు నన్ను వెంబడింప గోరిన సమస్తాన్ని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంట? సమస్తాన్ని విడిచిపెట్టిన వారు. వాళ్ళ నిత్యం కూడా వాళ్ళ యొక్క సేవ, వాళ్ళ యొక్క జీవితం. ఏమంట? యేసుప్రభువు ఏం చెప్పాడు? నా తండ్రి చిత్తం చేయటమే నా ఆహారం అని చెప్పి. అంటే నా జీవితమే, నా జీవిత విధానమే సేవ చేయడం. అపోస్తుల యొక్క విధానం కూడా ఏంటంట? దేవుని కొరకు సేవ చేయడం వాళ్ళ యొక్క పని. వాళ్ళు దేవుని కొరకు సమస్తాన్ని సమర్పించుకున్నారు. అందుకని ఇక్కడ చదువుతున్నాము, పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. అంటే శరీరం అంటే క్రీస్తు యొక్క సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే, పరిచర్య ధర్మం జరిగించాలంటే ఆయన కొందరిని అపోస్తులుగాను, మరి కొందరిని ప్రవక్తలుగా. ప్రవక్తలు అంటే ఎవరో? ప్రవచించేవారు. ఎవరంట? ప్రవచించేవారు. వారు ప్రవచించాలంటే అది తప్పకుండా జరిగిద్ది. ఏం జరిగిద్ది? వాళ్ళు ప్రవచించారంటే వాళ్ళు ప్రవచించింది ఏం జరగాలి? నెరవేరాలి. కాబట్టి ఈ ప్రవక్తలు ఏం చేస్తారు? ఏంటి? ఎన్నో విషయాలు చెప్తారు. ఇగో నీకు ఇలా చెప్పమన్నాడు దేవుడు, ఇలా జరిగిద్దంట, ఇలా చేస్తాడంట అని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ నోట్లోంచి పలికిస్తాడు. వాళ్ళు ఏమంటారు? ప్రవక్తలు అంటారు. మూడో వాళ్ళు ఎవరంట? సువార్థికులు. ఎవరంట? వాళ్ళు ఏం చేస్తారు? ఎవరు కనపడితే వాళ్ళకి సువార్త చెప్తున్నారు. ఆటో ఎక్కినా, బస్సు ఎక్కినా, కారు ఎక్కినా ఏం చేస్తారంట? రోడ్డు మీద ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? సువార్త ప్రకటించి యేసుక్రీస్తుని నమ్మండి, మీ కొరకు ప్రాణం పెట్టాడు, మీరు రక్షించబడండి, పరలోక రాజ్యానికి రండి అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారు? బ్యాగ్ తెలుసుకొని రోజు ఏం చేస్తారంట? సువార్తనే ప్రకటిస్తాడు. ఆ తర్వాత మరికొందరిని దేనికంట? కాపర్లు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడా సంఘాన్ని పెట్టుకొని ఏం చేస్తున్నా? సంఘాన్ని కాపాడుతూ ఉంటారు. ఎప్పుడా ఆ సంఘంలో ఆత్మలన్నింటినీ చెదిరిపోకుండా, నష్టం కాకుండా వాటి వరకు ఏం చేస్తారు? నిత్యము ప్రార్థన చేసి వాళ్ళని క్షేమంగా కాపాడుకుంటారు. ఐదోది ఎవరంట? ఉపదేశకులు. వాళ్ళు ఏం చేస్తారు? మంచి ఉపదేశము చేస్తుంటారు. సంఘములు ఏం చేస్తారంట? సంఘానికి కావాల్సిన ఉపదేశం ఇచ్చి సంఘాన్ని వాక్యం ద్వారా కడతారు. సంఘాన్ని దేని ద్వారా కడతారంట? వాక్యం ద్వారా సంఘాన్ని కడతారు. కాబట్టి 5గురు ఉద్యోగస్తులు ఈ సంఘం కోసం. దేనికోసము? ఈ సంఘం సంపూర్ణత పరిపూర్తి చెంది పరలోక రాజ్యంలో ఉండాలని చెప్పేసి దేవుడు ఎంతమంది ఉద్యోగస్తులు పెట్టారంట?
5గురు ఉద్యోగస్తులు పెట్టాడు. విశ్వాసములో సంపూర్ణులగుటకును క్రీస్తు సంపూర్ణత యందు పరిపూర్ణులగుటకును సమానమైన సంపూర్ణత కలవారు అగు వరకు మన కోసము పరిశుద్ధులు సంపూర్ణులు అగు వరకు సంఘము క్షేమాభివృద్ధి పొందు వరకు కూడా దేవుడు అపోస్తుల్ని ఏం చేస్తాడంట పెట్టాడు. అందుకని దేవుని పెట్టాడు. మనము ప్రవక్తలు పెట్టాడు, కాపర్లు పెట్టాడు, ఉపదేశకులు పెట్టాడు. ఎందుకు దేవుడు ఇలాగ పెట్టాడు అంటే మనందరికీ జీవితము సంపూర్తి చెందాలి, సంఘము ఎలాగైనా సరే పరలోక రాజ్యానికి వెళ్ళి ఆయనతో ఉండాలని చెప్పేసి వాళ్ళు కోరుచున్నారు. అందుకని కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యం చూడండి. కొలస్సీ 1:28. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి, అంటే ప్రతి మనిషిని క్రీస్తునందు పర్ఫెక్ట్గా చేయాలి. అపోస్తుల యొక్క ఉద్దేశం ఏంటంటే పౌలు గారు చెప్పారు, ఏమని చెప్పాడు, మీ విషయమే నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది. దేనికంట, క్రీస్తు యొక్క స్వరూపము మీ యందు ఏర్పడి వరకు నాకు మరలా ప్రసవ వేదన కలుగుతుంది. కాబట్టి ప్రతి మనిషి కూడా క్రీస్తు వలె మారాలని చెప్పేసి వాళ్ళకి ప్రసవ వేదన కలుగుతుంది. కాబట్టి ఆ ప్రసవ వేదన ఏంటంటే ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి, అంటే ఏంటి, క్రీస్తునందు సంపూర్ణ ఏంటి, క్రీస్తు ఎలాగున్నాడో అలాగ చేయాలి. ఎలా చేయాలంట, ఇప్పుడు ఒక తండ్రి లేదంటే ఒక తల్లి జన్మనివ్వటం చాలా తేలికే బిడ్డకి. కానీ తండ్రి యొక్క స్థాయికి 20 సంవత్సరాలు పెంచాలంటే చాలా కష్టమా తేలిక? చెప్పండి, మా పిల్లల కన్నాలు చెప్పండి, తేలిక కష్టమా? ఆ పిల్లలు ఎలా ఎదుగుతారో మనకు తెలియదు, రేపు వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు, వాళ్ళ వల్ల మనకు అవమానం వస్తుందా, కీడు వస్తుందా, మంచి జరిగిద్దా, చెడు జరిగిద్దా మనకు తెలియదు. మన పిల్లలు చెడు అలవాట్లు నేర్చుకుంటారేమో, మన మాట వింటారో, మనతో ఉంటారో ఉండరో, వెళ్ళిపోతారో మనకి తెలియదు. వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత ఎన్ని మార్గాల్లో 20 సంవత్సరాలు పెంచాలని అంత ఈజీనా చెప్పండి? అంత ఈజీ కానే కాదు. కంటం చాలా తేలిక, 9 నెలలు కనేసి ఏం చేస్తారు, జన్మనిచ్చేస్తారు, అది తేలికే. కానీ ఆ బిడ్డని 20 సంవత్సరాలు పెంచాలంటే అంత చాలా కష్టము. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాం, దేవుడు ఏం చేస్తాడంటే ఇక్కడ పౌల్ని అపోస్తులుగా నియమించిన తర్వాత అతను ప్రతి మనిషిని సంపూర్ణంగా చేసే పనిలో ఉన్నాడు. ప్రతి మనిషికి వాక్యం చెప్పటము, అతనికి మారు మనసు కలిగించడము, అతనికి బాప్తిస్తం కలిగించడము, అతనికి పరిశుద్ధాత్మ కలిగించడము, వాళ్ళని నిజమైన దేవుని బిడ్డలుగా మార్చి, వాళ్ళని నిజమైన సేవకులుగా మార్చి, అనేక స్థలాల మిషనరీలు ప్రారంభించి అనేకులు రక్షణ పొంది దేవుని బిడ్డలుగా పరలోక రాజ్యానికి వారసులుగా ఆయన సిద్ధపరచుకుంటూ వెళ్ళిపోయాడు. అందుకని ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని సమస్త విధుల జ్ఞానముతో మేము ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచ్చు, ప్రతి మనిషికి బోధించు ఆయన్ని ప్రకటించున్నాము. అంటే ఇలా పని అంతా ఏంటి, యేసుప్రభు ఇలా ఉన్నాడు, మనం ఇలా ఉండాలి. యేసుప్రభు ఇలాగ పరలోకలు ఉన్నాడు, మనం పరలోకలు ఉండాలి. యేసుప్రభు ఇలాగ చేశాడు, మనం కూడా ఇలాగ చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం నరకానికి వెళ్ళకూడదు, అగ్నిగుండానికి వెళ్ళకూడదు, పాతాళానికి వెళ్ళకూడదు, పరలోకానికి వెళ్ళి దేవునితో మనము ఉండాలి అనేది మనం చెప్పటమే సేవ అంటే. మీకు దేవుని చిత్తమైతే ఈ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత ఒక 5-6 వారాలు అయిన తర్వాత నరకం అంటే ఏంటి, పాతాళం అంటే ఏంటి, అగ్నిగుండం అంటే ఏంటి చెప్తాను. మీరు భయపడకుండా ఉండండి. ఎవరికి ఆ యొక్క స్థలాలు ఇస్తాడు దేవుడు, ఎందుకు ఆ స్థలానికి వెళ్తారు, బైబిల్ ఎందుకు ఆ విధంగా రాస్తుంది అనేది మీకు తర్వాత చెప్తాను, ఈ సబ్జెక్ట్ అంతా అయిపోయిన తర్వాత. కాబట్టి ప్రతి మనిషి కూడా ఎలా ఉండాలంటే పరలోక రాజ్యానికి వెళ్ళి దేవునితో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము కదా. అందుకని పౌలే ఉన్నాడు, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి. చాలా సంఘాలు ఏం చేస్తారంటే ఆ వాక్యాన్ని ఇక్కడ పెడతారు, ఎక్కడ, ప్రతి మనిషిని క్రీస్తు చేసి సంపూర్ణ చేసి ఆయన నిలబెడతాడంటారు. కానీ అసలు ఒక్కడు కూడా సంపూర్ణంగా ఉండడాడు, ఎవరు, ఆ సేవ చేసేవాడు, చెప్పేవాడే సంపూర్ణ ఉండడు. కానీ ఆ బోర్డు మాత్రం పెడతాడు. అందుకే నేను ఆ బోర్డు పెట్టలేదు. మనం ఏ పార్టీ వాళ్ళు చెప్పండి, ఒకరోజు పడుతుంటాం, ఒకరోజు లెగిస్తుంటాం. కాబట్టి మనము అలాంటి వాక్యం పెట్టకుండా నేను చేస్తాను, ఏమని రాస్తుంది, ప్రేమ కలిగి సత్యం చెప్తూ కదా. ఇది ఎలా ఉంది వాక్యము, ఈ వాక్యం చాలా బాగుంది. ప్రేమగా మనం చెప్పాలి, దేవుని నమ్ముకోరా, యేసుప్రభులాగా మారరా, యేసుప్రభులాగా జీవించరా, పరలోకానికి రారా అని చెప్పేది బాగుంది ఇది. కానీ ప్రతి మనిషిని పర్ఫెక్ట్గా చేసేస్తారంటే అది చాలా వార్నింగ్ లాగా ఉంటుంది. దాన్ని చేయాలంటే చాలా పవర్ ఉండాలి మనకి.
అంటే దేవుని సపోర్ట్ ఎక్కువ ఉండాలి. పౌలు గారికి సపోర్ట్ ఎవరు? దేవుడు. పౌలు గారు ఏది చెప్తే అది జరుగుతుంది. సైతానుడు ఏమంటుంది? యేసు ఎవరో నాకు తెలుసు, పౌలు ఎవరో నాకు తెలుసు. కాబట్టి అతని యొక్క లైఫ్ వేరు, ఆ సపోర్టింగ్ వేరు కదా. అంత గొప్ప రాజులు ఎదుట, ప్రధానులు ఎదుట, అధికారులు ఎదుట అందరి ఎదుట నిలబడగలిగే సామర్థ్యాన్ని దేవుడు పౌలుకి ఇచ్చాడు. కాబట్టి ఆ దినాన్ని అంత ఇచ్చారు కాబట్టి ఆ జీవితాన్ని త్యాగం చేసి దేవుని వరకు గొప్ప సేవ చేసి మరణాన్ని పొందిన వ్యక్తి పౌలు గారు. అందుకని ఆయన అయితే ఏమన్నాడు? ధైర్యంగా చెప్తున్నాడు, ప్రతి మనిషిని క్రీస్తునందు అంటే ఎలాంటి మనిషిని నేను పర్ఫెక్ట్గా చేస్తా అంటున్నాడు. వాడు తాగుబోతు కావచ్చు, వాడు తిరిగిపోతు కావచ్చు, వాడు దొంగ కావచ్చు, నరహంతుడు కావచ్చు, వ్యభిచారి కావచ్చు, వాడు ఎట్లాంటి దుర్మార్గుడైనా సరే వాడిని నేను పర్ఫెక్ట్గా క్రీస్తునందు మార్చుతాను, ఆయన దగ్గర తీసుకెళ్ళి నిలబెడతా అంటున్నాడు. ఎక్కడ తీసుకెళ్తా అంట చెప్పండి? ఎక్కడ తీసుకెళ్తా అంట? క్రీస్తు దగ్గర తీసుకెళ్ళి ఆయన దగ్గర ఏం చేస్తా అంట? నిలబెడతాను. దేవుని దగ్గర తీసుకుని నిలబెడతాను అన్నాడు. ఇందులో కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వాక్యం చదవండి. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగా నిలబెట్టకు. తన సన్నిధిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టాలని చెప్పేసి. కాబట్టి ప్రతి మనుషుడు ఎక్కడ నిలబడాలంటే పోయి దేవుని ఎదుట నిలబడాలి. చెప్పండి అందరూ. దేవుని ఎదుట క్రీస్తునందున్న ఎడల అంటే క్రీస్తు ఎదుట నిలబడిన ఎడల వాడు పాతవి గతించిన సమస్తము క్రొత్తవాయును. అందుకని ఇక్కడ ప్రతి మనిషి కూడా సంపూర్ణంగా చేయబడి దేవుని ఎదుట నిలబడాలి. ఇంకో దగ్గర రాస్తుంది, ఏమని రాస్తుంది? ఆయన వాక్యం చేత ఉతక స్నానం చేసి దాన్ని ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని. సంఘం ఎక్కడ నిలబడాలంట? ఆయన ఎదుట. మరి ఇంకో స్థలంలో రాస్తుంది, మనిషి కుమారుని ఎదుట నిలబెట్టకు శక్తి గలవారిగినట్లు మెలకువ కలిగి ప్రార్థించండి. అంటే దేవుడు వచ్చేవాడు ఆయన దగ్గర నిలబడాలంటే మనకి ఏముండాలంట? ప్రార్థన జీవితం ఉండాలి, పరిశుద్ధ జీవితం ఉండాలి, వాక్య జీవితం ఉండాలి. ఇట్లా అన్నిట్లో మనం పర్ఫెక్ట్గా అయితేనే ఆయన దగ్గరికి నిలబడగలం. పర్ఫెక్ట్ లేకుండా ఆయన దగ్గరికి నిలబడగలమా? చెప్పండి. ఆయన దగ్గరికి ధైర్యంగా నిలబడగలమా? ధైర్యంగా ఎవరు నిలబడతారు? ఇప్పుడు ఆదాము దేవుడు ముఖాముఖిగా చూసుకున్నారు. కానీ ఆదాము ఎప్పుడైతే తప్పు చేశాడో ఇక దేవుని దగ్గర రాగలిగాడా? వచ్చి ధైర్యం నిలబడగలిగాడా? ఎక్కడ దాక్కున్నాడు? తోట మధ్య దాక్కున్నాడు. ఆయన పిలిచేవాడు దగ్గరికి వచ్చాడా? రాలా. ఎందుకని? తప్పు చేశాడు కాబట్టి దేవుని దగ్గరికి రాలేకపోయాడు. అందుకని మనం కూడా ప్రతిరోజు కూడా నోటి ద్వారా, చూపు ద్వారా, హృదయం ద్వారా, తలంపుల ద్వారా, ఆలోచన ద్వారా, క్రియల ద్వారా, ప్రవక్త ద్వారా ఎన్నో తప్పిదాలు మనం చేస్తుంటాం. దానివల్ల మనం దేవుని దగ్గరికి రాలేం. కానీ ప్రతిరోజు కూడా ఏం చేయాలంటే పరిశుద్ధులుగా లేకుంటే పరిపూర్ణులుగా మార్చబడితే మాత్రమే ఆయన ఎదుట మనము నిలబడగలం. అందుకే పౌలు చెప్తున్నాడు, ప్రతి మనిషిని క్రీస్తు యేసునందు సంపూర్ణ చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని చెప్పి ఆయన సమస్త జ్ఞానముతో ప్రతి మనిషికి బుద్ధి చెప్పుచ్చు, ప్రతి మనిషికి బోధించు ఆయన్ని మేము ప్రకటిస్తున్నాం. ఎవరిని ప్రకటిస్తారు? యేసుప్రభుని. తన గొప్పతనాన్ని ఎక్కడ ప్రకటించలా. యేసుప్రభు మన కొరకు వచ్చాడు, యేసుప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు, యేసుప్రభు మనల్ని రక్షించాడు, ఇలాగ యేసుప్రభు మన కొరకు మరణించాడు. ఇలాగ యేసుక్రీస్తు గురించి ఆయన చెప్పుకుంటూ అనేకుల్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా మార్చుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం కూడా మన యొక్క జీవితంలో ఈ సంపూర్ణత, ఈ పరిపూర్ణత మనకు చాలా అవసరం. ఇలాంటి వారు మాత్రమే దేవుని ఎదుట నిలబడడానికి సాధ్యమో అవుతుంది. కాబట్టి ఈ దినాన్ని మనం ఏం నేర్చుకున్నాము? విశ్వాసం ద్వారా మనకి రక్షణ కలుగుతుంది. ఆ రక్షణలో మనం ఏం చేయాలంటే సత్క్రియలు కలిగి ఉండాలి. ఆ విశ్వాసంలో మనం ఓర్పు కలిగి ఉండాలి. ఆ విశ్వాసం పరీక్షలో నిలబడేవారు ఉండాలి. ఆ విశ్వాసం ద్వారా పరలోక రాజ్యంలో అక్కడికి వెళ్ళాలని చెప్పేసి మనం ఏం చేయాలంట? దాని కొరకు ఎదురు చూసేవారికి ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో మనకి ఏది సాధ్యం కాదు కాబట్టి మనం సంపూర్ణంగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి. మనుషులందరూ రక్షించబడాలని దేవుడు కోరుచున్నాడు. మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు జీవంగా రక్షణ కలిగి ఉండాలని చెప్పి ఎదురు చూస్తున్నాం. అందుకని రక్షణ పొందితే చాలదు, విశ్వాసం ఉంటే చాలదు, నిరీక్షణతో ఎదురు చూడాలి. ఎవరి కోసం? మన రక్షకుడి కొరకు అక్కడి నుంచి ఏం చేస్తంట? ఎదురు చూస్తున్నాము. అందరి కంట్లు మూసుకోండి. దేవుని బిడ్డన మనము ఈ దినాన ఒక్క విషయం మాత్రం నేర్చుకున్నాం.
ఇంకా అనేక విషయాలు మనం నేర్చుకుందాం. విశ్వాసంలో మనకి రక్షణ కలుగుతుంది అంటే విశ్వాసంలో పరిపూర్ణులుగా ఉండాలి. క్రీస్తు సంపూర్ణతకి సమానమైన సంపూర్ణత కలవారిగా విశ్వాస విషయంలో మనం కనపడాలి. అప్పుడే మనం పరలోక రాజ్యం ఉంటాం. అందుకొరకే దేవుడు అపోస్తలుని, మరి ప్రవక్తల్ని, మరి కాపరుల్ని, మరి ఉపదేశకుల్ని దేవుడు ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చాడంటే మనుషులందరూ రక్షించబడాలని, సరైన మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిస్మం పొందాలని, అందరూ పరలోక రాజ్యాలు దేవునితో ఉండాలి. సాతానుతో నరకములో ఉండకుండా, అగ్నిగుండంలో, పాతాల్లో ఉండకుండా దేవునితో ఉండాలని కోరుస్తున్నాడు. అందుకనే ప్రతి దేవుని పెట్టి కూడా దేవుని యొక్క సన్నిధిలో మన జీవితాన్ని జాగ్రత్త చూసుకోవాలి. సాతానుతో ఉన్నామా, శరీర కార్యం ఉన్నామా, పాపములో ఉన్నామా, లోకములో ఉన్నామా గ్రహించుకోవాలి. ఎందుకంటే మనకి ఇది శాస్త్రం కాదు. ప్రభు యొక్క రాకముందుగానే మనం సిద్ధంగా ఉండాలి. ఆయన రాకడ ఏ క్షణం వచ్చినా మనం ఎత్తబడి ఆయన యొక్క పరలోక రాజ్యంలో మన పౌరస్థితి పరలోకం కాబట్టి ఆ స్థలంలో ఆయనతో కూడా మనం కూర్చొని పెట్టాడు. ఆయనతో కూడా మనం కూర్చొని ఆయనతో యుగాయుగములు ఏలుబడి చేసి నిత్య జీవంలో, నిత్య మహిమలో దేవునితో కూడా మనం సింహాసనం ఉండాలి. ఆ దినం కొరకు, ఆ రాకడ కొరకు దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. విశ్వాస జీవితం సాధ్యమేగా, విశ్వాసమే మన జయ జీవితం. విశ్వాస జీవితం సాధ్యమేగా, విశ్వాసమే మన జయ జీవితం. విశ్వాసకర్త యేసుని చూచేదం, విశ్వాస మార్గంలో సాగేదము. విశ్వాసకర్త యేసుని చూచేదం, విశ్వాస మార్గంలో సాగేదము.